ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉందనగానే జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా, చాలా స్ట్రాటజికల్ గా ఒక బహిరంగ సవాల్ విసిరారు. అదే మావిగన్ వర్సెస్ అమరావతి. అమరావతికి మద్దతు ఇచ్చే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేసుకోండి, మావిగన్ విధానానికి లేదా 3 రాజధానుల వికేంద్రీకరణకు మద్దతిచ్చే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అంటూ ఆయన ఓపెన్ గా చెప్పారు. అసలు ఎన్నికల ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి జగన్ కు ఉన్న గుండె ధైర్యం ఏంటి, ఆయనకు ఉన్న గట్స్ ఏంటి? ఈ అంశంపై గుంటూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది రజనీ గారు ఇచ్చిన సంచలన విశ్లేషణను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అడ్వకేట్ రజనీ గారు మాట్లాడుతూ, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత డేర్ స్టెప్ తీసుకోవాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఓట్లు పోతాయేమోనని భయపడతారు. కానీ జగన్ ఆ అమరావతి 29 గ్రామాల ఓట్ల గురించి ఆలోచించలేదు. ఎందుకంటే అసలు ఎవరు ఆ అమరావతి రైతులు? అక్కడ నిజమైన రైతులు ఉన్నారా లేక దళారులు ఉన్నారా అనేది ఆలోచించాలి. గత ప్రభుత్వ హయాంలో శివరామకృష్ణ కమిటీ, హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ అంటూ ఇలా ఎన్నో కమిటీల పేరుతో డ్రామాలు నడిపారు. వినుకొండ అని, దొనకొండ అని, వైజాగ్, కర్నూలు అనుకునే లోపే ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి చెందిన పెద్దలకు రాజధాని ఎక్కడొస్తుందో ముందే లీక్ చేసేశారు. ఆ సమాచారంతో అక్కడ రాజధాని వస్తుందని ముందే తెలుసుకున్న కొన్ని వందల వేల ఎకరాలు భూములను తక్కువ ధరలకు కొనుక్కున్న దళారులకు చెక్ పెట్టడానికి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు డెవలప్ అవుతాయని ముందే తెలుసుకుని ఎలాగైతే కొన్ని వందల ఎకరాలు కొని కార్పొరేట్ సామ్రాజ్యాలు నిర్మించారో అదే మోడల్ ను అమరావతిలో కూడా రిపీట్ చేయాలని చూశారు. అక్కడ స్కూళ్లు వాళ్ళవే, హాస్పిటళ్లు వాళ్ళవే, టెండర్లు వాళ్ళవే, కాంట్రాక్టులు కూడా వాళ్ళవే. ఇందులేదు అందులేదన్నట్టుగా ఎక్కడ చూసినా ఆ ఒక్క ప్రత్యేక సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఉండేలా ప్లాన్ చేశారు. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే గతంలో ఒక మాట అన్నారు, రాజధానికి 1500 ఎకరాలు చాలు, కానీ ఇక్కడ 34,000 ఎకరాలు తీసుకుని ఒక వర్గానికి చెందిన గేటెడ్ కమ్యూనిటీలా మారుస్తున్నారు, బయట వాళ్లను లోపలికి రానివ్వకుండా చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ నాడు అన్న మాటలు ఈ రోజు అక్షర సత్యాలుగా కళ్ల ముందు కనిపిస్తున్నాయని రజనీ గారు గుర్తు చేశారు. సాధారణంగా దేశంలో ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాలుంటాయి. ఎవరైనా రోడ్డు కోసమో ప్రాజెక్టు కోసమో భూమి ఇస్తే దానికి 4 రెట్లు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆ భూమిని తీసుకుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రపంచంలో ఎక్కడా లేని వింత చట్టం. గ్యాస్ లేకుండా చేపల కూర పులుసు చేయగల సృష్టికర్త ఆయన. ఈ ల్యాండ్ పూలింగ్ లో ఏం చేశారంటే రైతుల దగ్గర 34,000 ఎకరాల భూమిని తీసుకున్నారు. రేపొద్దున సింగపూర్ కంపెనీలు వచ్చి అక్కడ వ్యాపారాలు చేసి లాభాలు గడిస్తే ఆ లాభాల్లో 25% మళ్లీ ఆ భూములు ఇచ్చిన వాళ్ళకే ఇవ్వాలట. ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన ఆదాయాన్ని కొందరు అకౌంట్లలోకి మళ్లించేలా ఈ నిబంధనలు పెట్టారు. పైగా వారికి ఏటా కౌలు డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లించాలి. అంటే ప్రభుత్వ సొమ్ముతో కొందరిని కోటీశ్వరులను చేసే ప్లాన్ ఇది. ఈ ల్యాండ్ పూలింగ్ లో కూడా పెద్ద మనుషులకు, వాళ్ల బినామీలకు హైవే పక్కన ప్రైమ్ ఏరియాల్లో అటు ఇటు రోడ్లు ఉన్న ప్లాట్లు కేటాయించారు. కానీ అదే సామాజిక వర్గంలో ఉన్న పేదలకు, ఇతర వెనుకబడిన వర్గాల వారికి కాల్వ కట్ల పక్కన ప్లాట్లు ఇచ్చారు. చంద్రబాబు గారి ఇల్లు లాటరీలో ఎలా వచ్చింది? రాధాకృష్ణ గారికి పక్క పక్కనే 7-8 ప్లాట్లు లాటరీలో ఎలా వచ్చాయి? సీఎం బంగళా పక్కనే గ్రీన్ జోన్ వదిలేసి వీళ్లకు ప్లాట్లు రావడం వెనుక ఉన్న మతలబేంటి? దళితుల శ్మశాన వాటిక భూములను కూడా రాజధాని కింద తీసుకుని దానికి బదులుగా ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను కూడా ఉచితంగా చంద్రబాబు గారి అకౌంట్ లోకి మార్చుకుని వాడుకున్నారని రజనీ గారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. పేదలు తమ భూముల్లో చిన్న షెడ్ కట్టుకుందామన్నా మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వరు, కానీ వీళ్ల కట్టడాలకు మాత్రం అన్ని పర్మిషన్లు ఎలా వచ్చాయి? అమరావతిని జగన్ వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అక్కడ జరుగుతున్న భారీ అవినీతి మరియు ఆ ప్రాజెక్ట్ యొక్క వైబిలిటీ. అమరావతి కట్టాలంటే 1,50,000 నుండి 2 లక్షల కోట్లు కావాలి. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తే అత్యంత అధునాతన సాంకేతికతతో స్క్వేర్ ఫీట్ కు కేవలం 4,500 మాత్రమే ఖర్చయింది. తెలంగాణ అసెంబ్లీ భవనాన్ని 2 సంవత్సరాల్లోనే తక్కువ ఖర్చుతో అద్భుతంగా పూర్తి చేశారు. మరి అమరావతిలో తాత్కాలిక సచివాలయానికి బిల్డింగులకు స్క్వేర్ ఫీట్ కు 12,000 నుండి 14,000 టెండర్లు ఎలా వేశారు? ప్రక్కనే కృష్ణా నదిలో ఇసుక దొరుకుతోంది, పక్కనే కొండల్లో కంకర దొరుకుతోంది, చుట్టుపక్కలే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా లేవు. మరి అలాంటప్పుడు అంత రేట్ ఎందుకు పెరిగింది? ఎందుకంటే ఆ రేట్లలో ఎవరెవరికి ఎంత వాటా వెళ్లాలో ముందే డిసైడ్ చేసుకున్నారు. ఇక పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ విషయానికి వస్తే అమరావతి పరిధిలో ఆ 29 గ్రామాల్లో ఉన్న మొత్తం జనాభా లేదా ఓటర్ల సంఖ్య
మహా అయితే 60,000 నుండి 70,000 మాత్రమే. కానీ జగన్ ప్రతిపాదించిన మా విజన్ అంటే మంగళగిరి, అమరావతి, విజయవాడ, గుంటూరు మెట్రో రీజియన్ పరిధిని చూస్తే విజయవాడ, గుంటూరు నగరాలు చుట్టుపక్కల పట్టణాల్లో కలిపి రెడీమేడ్ గా 35 లక్షల జనాభా ఉంటుంది. అంటే అమరావతి కంటే 35 రెట్లు ఎక్కువ జనాభా ఇక్కడుంది. జగన్ వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ గా అనౌన్స్ చేయటం వల్ల ఆయా ప్రాంతాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కొద్దిమంది మాత్రమే ఎదగాలని చంద్రబాబు నాయుడు గారు చెవిలో చెబితే 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరూ ఎదగాలని జగన్ మైక్ లో లీక్ చేశారు. 3 సంవత్సరాల ముందే పేపర్ లీక్ చేయటం వల్ల ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఆయా ప్రాంతాల్లో 5 సెంట్ల భూమి కొనుక్కుని స్థిరపడటానికి అవకాశం దక్కింది. అమరావతి భూములు 3 పంటలు పండే భూములని, అక్కడ 30-40 అంతస్తుల బిల్డింగులు కట్టాలంటే పునాదులు తవ్వే కొద్దీ నీటి ఊటలు వస్తాయని, అది పెద్ద పెద్ద కట్టడాలకు పనికిరాని భూమి అని ఎన్నో కమిటీలు చెప్పినా చంద్రబాబు వినలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ బినామీల రియల్ ఎస్టేట్ వ్యాపారం నడవాలి. కానీ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆ కృత్రిమ రియల్ ఎస్టేట్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే వికేంద్రీకరణ ఆలోచనను రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. కొందరి కోసమే అమరావతి అయితే 5 కోట్ల ప్రజల కోసం 3 రాజధానులు అంటూ జగన్ తీసుకున్న ఈ డేర్ స్టెప్ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి. న్యాయవాది రజనీ గారు చేసిన ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.